ఇప్పుడు మంత్రివర్గం నుంచి తప్పించడం, బర్తరఫ్ చేయడం ఇట్లాంటివి మనం చూస్తుంటాం. కానీ ఏకంగా పార్టీ నుంచే సస్పెన్షన్ ఉండబోతుందా? ఎస్, ఇది ఫస్ట్ టైం కాదు. కొండా సురేఖ వ్యవహారంలో ఇటు కొండా సుస్మిత వ్యాఖ్యలు కానీ, లేక సుమంత్ వ్యవహారం కానీ, మంత్రిత్వ శాఖకు సంబంధించిన అవినీతి అక్రమాలకు సంబంధించి ఇది ఫస్ట్ టైం కాదు. అనేక సార్లు అధిష్టానానికి కొండా సురేఖ వ్యవహారం పైన ఫిర్యాదులు వచ్చాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా గతంలో ఒక హీరోయిన్ విషయంలో కూడా ఆవిడ అపోజిషన్కి కౌంటర్ ఇచ్చే విధంగా మాట్లాడిన వ్యాఖ్యలు పార్టీకే ఎగనెస్ట్ అయిన పరిస్థితి ఉంది. దానివల్ల కూడా పార్టీ చాలా వరకు చెడ్డ పేరు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ వ్యవహారం తర్వాత ఇటు సుమంత్ మాజీ ఓఎస్డీ వ్యవహారంలో ఆవిడ ఇంట్లో ఉన్నారని చెప్పి పోలీసులు వెళ్ళినప్పుడు వాళ్ళని అడ్డుకోవడం, ఆ సందర్భంగా కూడా వివాదం తలెత్తింది. ఇప్పుడు ముఖ్యంగా జూబ్లీ హిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం నివాసం ఉండే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదైతే ఇప్పటివరకు ఒక మంత్రికి సంబంధించిన ఓఎస్డీని పట్టుకోకపోవడం పట్ల ఇప్పటికే సిఐ పైన కూడా చర్యలు తీసుకున్నారు. సో ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా అధిష్టానం దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా పార్టీ లైన్ దాటి మాట్లాడడం, ఇటు చిన్నారెడ్డి మాట్లాడినా, ఇటు కొండా సుస్మిత కానీ, కొండా సురేఖ వ్యవహార శైలి కానీ అంతిమంగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా పార్టీకి నష్టం చేకూరుతుంది. భవిష్యత్తులో ఈ విధంగా ధిక్కార స్వరాలు ఇంకా చాలామంది వినిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే కొండా సురేఖ వ్యవహారం పైన కానీ, చిన్నారెడ్డి వ్యవహారం పైన కానీ ఢిల్లీ వరకు వచ్చి అక్కడ గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ఢిల్లీ వరకు రావడం కానీ, సో ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఇకపై భవిష్యత్తులో ఎవరు కూడా పార్టీకి అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, చెడ్డ పేరు తీసుకురావడం కానీ, సో ఈ విధంగా వ్యవహరిస్తే వారికి ఒక గుణపాఠం అయ్యే విధంగా ఒక మెసేజ్ ఇచ్చే దిశగా క్రమశిక్షణ కమిటీ వివరణ ఇచ్చినప్పటికీ కూడా అందులో నా జోక్యం ఏమీ లేదు అన్నది విషయాన్నే కొండా సురేఖ చెప్పారు. ఇటు సుమంత్ వ్యవహారంలో కానీ, ఆవిడ కుమార్తె సుస్మిత వ్యవహారంలో కానీ ఎక్కడా కూడా ఆ వ్యాఖ్యల్ని ఖండించడం కానీ, లేదా సుమంత్ వ్యవహారంలో సుమంత్ ఎక్కడున్నా సరే మేము తీసుకొచ్చి పోలీసులకు అప్పగిస్తా అని చెప్పడం కానీ ఒక బాధ్యత అనేది ఎక్కడా కూడా తీసుకోలేదు. సో ఎంతటి వారైనా సరే పార్టీలో చర్యలు ఉంటాయి, ఉపేక్షించేది లేదు అన్న దిశగా పార్టీ చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమైనట్లుగా తెలుస్తోంది. సో అధికారిక పిలిచి మాట్లాడడం కానీ, వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకోసారి ఏమైనా పిలిచి మాట్లాడడం కానీ, ఇంకొక అవకాశం ఇవ్వడం కానీ ఏమైనా ఉందా, లేదా ఇక సస్పెన్షన్కి అంతా సిద్ధమైపోయినట్లేనా సురేఖ విషయంలో? ఎస్, కొండా సురేఖకు మరొక ఆఖరి అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రెండోసారి ఆవిడికి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురావు ఇచ్చిన నోటీసులకి నా పరిధిలో లేని అంశాలు, ముఖ్యంగా ఈ అవినీతికి సంబంధించిన అంశాలు, సుమంత్ వ్యవహారానికి సంబంధించిన వివరణ కూడా కోరినట్లుగా తెలుస్తోంది. సో తన పరిధిలో లేని అంశాలకు సంబంధించి తనకు షోకార్డ్ నోటీసులు ఇచ్చారు. వాటినే ఉపసంహరించుకోవాలని చెప్తున్నారు. కానీ ఓవరాల్గా దీనివల్ల పార్టీకి, ప్రభుత్వానికి వస్తున్న నష్టానికి సంబంధించి ఆవిడ ఆలోచన చేస్తున్నట్లుగా లేదు. సో దీనికి సంబంధించి మరొకసారి ఆవిడకి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపైన వివరణ తీసుకున్న తర్వాత ఆవిడ వైఖరిలో ఎటువంటి మార్పు లేకపోతే కనుక ఖచ్చితంగా వేటు వేసేందుకు రంగం సిద్ధమైందని మనం చెప్పాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఉత్తర్వుల్ని రాష్ట్ర నాయకత్వానికి పంపించే అవకాశం ఉంటుంది. అలాగే ఇటు వరంగల్ జిల్లాలో చాలా కీలకమైన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి సో పార్టీకి ఎంతవరకు ఇది ప్రభావితం చూపుతుంది, చెన్నారెడ్డి విషయంలో కానీ, కొండా సురేఖ విషయంలో కానీ చర్యలు తీసుకుంటే దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో నాకు అసెస్మెంట్ని కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఇటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కానీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఖర్గే, రాహుల్ గాంధీ, సో వీళ్ళందరి దృష్టికి కూడా ఏఐసీసీ అధిష్టానం దృష్టికి రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు, మంత్రులు, అలాగే ఇటు ధిక్కార స్వరం వినిపిస్తున్న నేతలు, పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా ముఖ్యంగా అది ప్రతిపక్షాలకి ఆయుధం అవుతుంది. బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ వీటిని సెంట్రిక్గా చేసుకుని పార్టీ పైన ఇంకా విమర్శలు పెంచే అవకాశం ఉంటున్న పరిస్థితి ఉంది. నిన్న ముఖ్యమంత్రి కూడా ఈ విషయాలకు సంబంధించి అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుంది, డిసిప్లినరీ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సో ఆ కమిటీ నివేదికలు పీసీసీ కానీ, రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే క్రమశిక్షణ కమిటీ వీరి యొక్క ప్రాథమిక నివేదిక అయితే ఏఐసీసీకి అందడం జరిగింది. అంతిమంగా ఖర్గేని కొండా సురేఖ కలిసినప్పటికీ కూడా ఆయన కూడా ఇటు కొండా సురేఖ వ్యవహార శైలిపైన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు ఆవిడికి ముఖ్యంగా ఊరట కల్పించే విధంగా ఒకవేళ ఆ విధంగా ఉన్నట్లయితే కనుక రెండోసారి నోటీసులు ఇవ్వరు. అలాగే అధిష్టానం ఇంత సీరియస్ యాక్షన్ కూడా రంగం సిద్ధం చేసుకునే పరిస్థితి ఉంది. సో మనకంతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా ధిక్కార స్వరం వినిపించే నేతలకి